హలో అండి అందరికీ మనందరికీ తెలుసు దాదాపు 137 రోజుల తర్వాత వల్లభనేని వంశీ జైలు నుంచి బయటికి రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన గన్నవరం తన ఇంట్లో ఉంటున్నారు. అయితే ఆయనకి పెద్ద ఎత్తున పరామర్శలు పెరిగిపోయినాయి. ఎందుకంటే దాదాపు 137 రోజులు జైల్లో ఉండు, అలాగే ఆయన జైలుకి వెళ్ళే ముందు జైలుకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. కాబట్టి ఆయనకి ఇతర కుటుంబ సభ్యులు, అలాగే మనం చూసుకున్నట్లయితే గన్నవరం ప్రజలు, అలాగే వైసీపీ పార్టీలో కీలకమైన నేతలు అందరూ కూడా వల్లభనేని వంశీ ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా పేరు నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళందరూ కూడా వల్లభనేని వంశీకి పరామర్శలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా అందరిలో కూడా అంత అట్రాక్షన్గా నిలిచిన వ్యక్తి ఏంటంటే కొడాలి నాని కూడా ఆయన జైలుకి వెళ్ళకపోయినా కానీ ఆయన కూడా తీవ్రస్థాయి ఇబ్బందులు ఎదుర్కొంటూ, ఆరోగ్యపరంగా హార్ట్ సర్జరీ చేయించుకొని తీవ్రస్థాయి ఇబ్బందులు ఎదుర్కొంటుండు. అయితే ఇలాంటి సందర్భంలో వీళ్ళిద్దరి కలయిక అనేది ఒక ఆసక్తిని రేపింది. అంటే ఇంకా నేను అయిపోయినా తర్వాత నువ్వే అన్నట్లుగా ఒక రకమైన ఇండికేషన్ అయితే ప్రజల్లోకి వెళ్తుందన్నమాట. ఏదేమైనా కానీ వల్లభనేని వంశీ రిలీజ్ అయిన సందర్భం ఆనందం అలా ఉండగానే మరి కొడాలి నాని కూడా అరెస్ట్ కావడానికి అవకాశం ఉందా అన్న ఆసక్తి కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళల్లో ఉందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది అనమాట. ఏదేమైనా కానీ వీళ్ళని మాత్రం అరెస్టులు అంటే వల్లభనేని వంశీకి గండం ఎలా తప్పింది, ఎందుకంటే ఆయన అనుభవించండి కాబట్టి ఇప్పుడు కొడాలి నాని అరెస్ట్ చేస్తారన్న డౌట్లు వ్యక్తమవుతున్నాయి అనమాట. అంటే తర్వాత నువ్వేనా అన్నట్ల ఇండికేషన్ అనమాట. అట్లా అనిపిస్తుంది మనకైతే. మరి చూడాలి ఈ యొక్క అంశంలో మరి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయి అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఒక మినిట్.